హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో అయితే త్రినాదం ఎలా చేసుకుంటున్నాము, ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మొదటగా ఈశాన్య భాగంలో ఇలా ముగ్గు పెట్టుకున్నాము. ఇంకా పీటకు కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాము. ఇది త్రినాద స్వాములు పటం అండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉండే ఫోటో త్రినాద స్వామి ఫోటో అంటారు. ఈ ఫోటోని పీట మీద పెట్టుకోవాలి. త్రినాద మేళలో ముఖ్యంగా మనకు ఈ మర్రికొమ్మలు అనేవి చాలా అవసరం అండి. ఈ పూజకి మర్రికొమ్మలు ఉండాలి. అలాగే 3 ఇత్తడి చెంబులను తీసుకోవాలి. ఈ ఇత్తడి చెంబులకు గంధం రాసి బొట్లు పెట్టుకోవాలి. గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా 3 చెంబులకు గంధం రాసి బొట్లు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు కుంకుమలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 3 చెంబుల్లోకి మర్రి ఆకులను పెడుతున్నానండి. ఇప్పుడు స్వామివారికి తులసి పత్రి అలాగే కొన్ని రకాల పువ్వులతో అలంకరిస్తున్నాను. ఇప్పుడు పసుపుతో తయారు చేసిన వినాయకుడిని బొట్లు పెట్టేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఈ త్రినాద పూజలో మట్టితో చేసిన ప్రమిదల్లో ద్వీపాలు అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి. అలాగే వినాయకుడి దగ్గర కూడా ఒక ద్వీపం వెలిగించుకోవాలి. ఈ ప్రమిదలకు కూడా గ్రంథం రాసి బొట్లు పెట్టుకోవాలి. ఈ ప్రమిదల్లో నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా శ్రేష్టం అండి. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు 3 తాంబూలాలు పెట్టుకోవాలి. అలాగే వినాయకుని దగ్గర కూడా ఒక తాంబూలం పెట్టుకుంటున్నాను. త్రినాద స్వామికి ప్రసాదంగా వడపప్పు అండి, అంటే పెసరపప్పుని నానబెట్టేసి దాని మీద బెల్లం కానీ పంచదార కానీ పెట్టుకొని నివేదించాలండి. పూజకైతే అన్నీ సిద్ధం చేసేసానండి. ఇప్పుడు ద్వీపాలన్నిటిని వెలిగిస్తున్నాను. త్రినాద వ్రతకల్పం బుక్ అండి. ఇందులో కథ అంతా ఉంటుంది. నేనైతే కథ ప్రారంభిస్తున్నాను. ముందుగా గణపతి పూజ చేసుకుంటున్నాను. గరికతో శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం దయా శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యున్మాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సిద్ధయే నమః, ఓం బలాయ నమః, ఓం నవనాయకాయ నమః. త్రినాద వ్రత కథ ప్రారంభము. మధుసూదను కథ. భక్తులారా, నిర్మలమైన మనస్సుతో వినండి. ఈ త్రినాద చరిత్రమును మాటి మాటికి వెన్నయు అమృతం వలె నుండును. కథంతా పూర్తయ్యాక మంగళహారతిస్తున్నాను. మంగళం భగవాన్ విష్ణుం మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్షాయ మంగళం గరుడధ్వజ నీలాచాయ నిత్యాయ నివాసాయ పరమాత్మనే శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి.